నగరాల్లో పట్టణాల్లో ఉదయం తొందరగా లేచి క్యారేజీలు కట్టుకొని ఆటోలు పట్టుకొని పని కోసం అడ్డాలకు చేరుకునేవారు కనిపిస్తారు. కానీ అందరికీ పని దొరుకుతుందా? దొరికితే ఓ గడియల శ్రమకు గౌరవం, లేకపోతే ఖాళీ చేతులతో తిరిగి ఇంటికి పయనం. ఏ రోజు మరుసటి రోజుకి గ్యారెంటీ లేదు. వచ్చే రోజున పని దొరుకుతుందా అన్నదే ప్రధాన చింత. ప్రతిరోజు రేపటి నిశ్చితిపై అనిశ్చితి. ఇది మామూలు జీవితం కాదు, ఇది అడ్డా కూలీల జీవితం. శ్రమతో జీవించే వారి సంసారం, శ్వాసలపైనే ఆధారపడే జీవన విధానం. ఏ రోజు ధైర్యంగా నిద్రపోలేరు. ఏమీ చెయ్యలేని భయంతో కాదు, ఏమీ దొరకకపోతుందేమో అన్న ఆలోచనతో ఉదయం వెలుగు పడకముందే కంటి మీద కంటలేక వెంటనే రోడ్లపైకి అడ్డాలపైకి వస్తారు. కొంతసేపటికే కొందరు కాంట్రాక్టర్లు వస్తారు. చెబుతారు పని స్థలం ఎక్కడో, కూలీ రేటు ఎంతో, పని ఎంత టైంలో పూర్తి చెయ్యాలో. కుదిరిన వాళ్లు ఓసారి తల ఊపుతారు, పనికి బయలుదేరుతారు. కుదరకపోయిన వాళ్లు వెనక్కి వంగిపోతారు. ఇంకా ఎదురు చూస్తారు. ఎవ్వరికీ హామీ లేదు. ఈ రోజు పని దొరుకుతుందా, రేపు ఏం జరుగుతోందో. ఇదే జీవితం. ఇదే ప్రతి ఉదయం చూసే వీధి. ఇదే ప్రతి కూలీ మనసులో నిస్సహాయంగా పుట్టే ప్రశ్న. పని కోసం పరుగులు, అవమానానికి అలవాటైన ఓ చిరునవ్వు. ఇదే అడ్డా కూలీల ఎదురుచూపుల జీవితం. అసలు ప్లేటీ లేవండి. మొత్తం లేబర్కి కానీ మేస్త్రికి కానీ లేబర్ ఎవరికన్నది కూడా తాపి పని లేకుండా ఉన్నది సార్ పరిస్థితి. మాకు రోజు రావడం, రోజు 10 వరకు చూడడం, మేము రోజు వెళ్ళిపోవడం జరుగుతుంది. ఇందువల్ల సీతంపేటలోని ప్రతి వాళ్ళు ఇక్కడ వచ్చి కూకోవడం వెళ్ళిపోవడం జరుగుతుందండి. మాకు చాలా ఇబ్బంది అయిపోతుంది. ఇంటి ఎత్తులే కట్టలేకపోతున్నాం. పరిస్థితులు చాలా తారుమారంగా ఉంది. మా అద్దె కొంపల్లో ఉన్నోళ్ళమి మాకు ఏ పనులు లేకుండా చాలా ఇబ్బందిగా ఉన్నదండి. పండుగప్పుడు చాలా ఇబ్బంది అండి, ఎందుకంటే పనులు లేని వాళ్ళు ఈ పరిస్థితులు మాకు చాలా దారుణంగా ఉంటుంది. రోజు రావడం వెళ్ళిపోవడం జరుగుతుందండి. ఇక్కడ పనులు ఏంటి లేవు, మాకు చాలా ఇబ్బంది పరిస్థితులు అండి. పిల్లలతో కాలేజీ స్కూళ్ళు అనగా ఫీజులు అనగా ఇంటి ఎద్దులు అనగా కరెంటు బిల్లులు ఇవన్నీ కట్టడానికి చాలా ఇబ్బందిగా ఉంది. నెలలోని 15 రోజులు 10 రోజులు ఉంటుందండి పనులు అంతకంటే మించి మాకు ఉంటున్నాయి కదా సార్. గవర్నమెంట్ ఎట్టి పరిస్థితుల్లో కూడా మాకు కొద్దిగా సాయం చేయమని మేము తెలియపరుస్తున్నాం కూలోళ్ళకి. కాబట్టి మాకు అందరికీ ఆటో వాళ్ళకి అనగా ప్రతి వాళ్ళకి కూడా డబ్బులు వేయడం జరుగుతుంది. అలాంటి కూలోళ్ళు కన్నోళ్ళు కనుక, మేస్త్రులు కనుక, లేబర్ వాళ్ళు కనుక ఏది కూడా డబ్బులు వేయడానికి కూడా మాకు అవకాశం లేదు. మాకు ఎట్నిండైనా, మాకు ప్రభుత్వం ఎట్నిండైనా దారి చూపించమని మేము అడుగుతున్నాం సార్. పని దొరకాలనే ఆశ ఉంది కదా, అదే ఆశే ప్రతి ఉదయం నిద్రలేచే శక్తి. అదే ఆశే ఎండను భరించి దాహాన్ని ఓర్చి అడ్డాలకు చేరే బలము. కానీ నిజంగా పని దొరుకుతుందా అన్నది ఒక పెద్ద ప్రశ్న. నెలలో 15 రోజులు అయితే ఖాళీగానే గడుస్తాయి. పని దొరికిన రోజు కూడా కాంట్రాక్టర్ వచ్చి చేయాల్సిన పని చూపించి ఇప్పుడు మొదలవుదాం అని చెప్పే వరకు ఆ పని జరిగిపోతుందో లేదో అనేది అనుమానం. ఇవే రోజులు. ఒక్క రోజు కూడా గ్యారంటీ లేని జీవితం. పని దొరికిన రోజు ఆనందం, దొరికిన రోజు నిశ్శబ్దం. ఇలా నెల ముగిసేస్తుంది. కానీ నెలంతా పనిచేసిన అనుభూతి మాత్రం ఎప్పుడూ రాదు. కూలీ శరీరం, కానీ ఖాళీ దినాలు. శ్రమ ఎంతో ఉంది, అవకాశం మాత్రం లేదు. ఇది కూలీల బతుకుబండి, ఆశలతో నడిచే ప్రయాణం. మా పరిస్థితి ఏంటంటే, మేము ఒక కమ్మల గుడిసెలో ఉన్నాం. మా కమ్మల గుడిసెలో మాకు ఆర్డర్లే వేట్లే ఇల్లు కట్టుకోవడానికి అవకాశం లేదు. ఇప్పుడు ముసలి ఎలా బతుకుతారు? మేము రోడ్ ఎక్కితే పనికి వస్తాను. ఆ ఊళ్ళు పిల్లట్లేదు మాకు. ఇప్పుడు డబ్బులు వేసి డబ్బులు కూడా వేయట్లేదు. డబ్బులు కూడా వేసేవారు లేబర్కి. ఆ లేబర్ డబ్బులు కూడా వేయట్లేదు. ఇప్పుడు మేము ఎలా బతుకుతాము? రోడ్ ఎక్కిపోవాల్సి వస్తుంది. ఇప్పుడు ఇంటది ఎట్టి మంచి అట్టి షెడ్ ఎట్టి అన్ని చూసుకోవాలి. ఆడపిల్ల మంచి అక్కప్పుడు ఆడపిల్ల దసరా వస్తాను, దసరా వంటి పడితే డబ్బులు లేవు. ఇప్పుడు అడుక్కుని బతుకు ఇప్పుడు. ఏదైనా ఆశ ఉంటే అది పిల్లల మీదే. జ్వరము, జబ్బు వచ్చినప్పుడు చికిత్స కోసం అప్పులు చేయడం తప్ప మార్గం లేదు. అది కూడా ఇరుగు పొరుగు దగ్గర నుంచి తీసుకునే అప్పులు. పని కోసం పిలిచే కాంట్రాక్టర్లు అడ్వాన్సులు ఇవ్వరు. ఏ రోజైనా మిగిలితే అది పని లేని రోజుకు ఉపయోగిస్తాం. దాచుకోవడం, బ్యాంకులో వేసుకోవడం. మాలాంటి కూలీలకు ఆ మాటలు కలలాగే ఉన్నవి. గట్టిగా జబ్బు అయితే అప్పులు పెరుగుతుంటాయి. తీర్చలేకపోతే మరొక దారి లేదు. ఈ పనిలో జీవితం ఇలాగే సాగిపోతుంది. మా జీవితాల మీద మాకే ఏ ఆశలు లేవు. పనులు అసలు లేవు.
ఇంట్లో చాలా బాధగా ఉంది. చంద్రబాబు నాయుడు గారు 50 సంవత్సరాలకి వేస్తామన్నారు పింఛనీలు. నాకు 57 సంవత్సరాలు వచ్చాయండి. పింఛనీ ఎవరు కూడా రాయట్లేదండి, ఎవరు కూడా తంచుకోవట్లేదండి. మా బాధలు ఎలాగ ఉన్నాయంటే రోజు రావడం వెళ్ళడం. నా భార్య ఒకటి చనిపోయిందండి, నాకు 2 పిల్లలండి. పాపకు పెళ్లి చేసిన బాబు ఆడు అలిగెళ్ళిపోయాడండి. నా బాధలు అలాగ ఉన్నాయండి. పనులు లేవండి, పనులు లేవు. రోజు రావడం తిరిగి వెళ్ళడమేనండి, రోజు రావడం తిరిగి వెళ్ళడమే. పనులు లేవండి. ఇంట్లో ఎలా గడుస్తుందండి మాలాటోళ్ళకి? పింఛనీ అన్నారు, ఆ పింఛనీ కూడా లేదండి. పింఛన్ అన్నారు 50 సంవత్సరాలకి పింఛన్ అన్నారు. నాకు 57 సంవత్సరాలు వచ్చాయండి, పింఛనే లేదండి. కనీసం ఎవరు కూడా రాయని అనేస్తుంటారు. చదువుకున్నోళ్ళకే కాదు, చదువు రానోళ్ళకు కూడా ఎదగాలనే ఆలోచనలు ఉంటాయి. అలాంటివి చాలా ఆలోచనలు ఉన్నాయి. అయితే ఆలోచన ఒక్కటే సరిపోదు కదా, డబ్బు ఉండాలి. మన దగ్గర అది లేదు. అందుకే ఎన్ని ఆలోచనలు ఉన్నా డబ్బు లేని కారణంగా కూలి పని తప్ప సొంత ప్రయత్నం చెయ్యలేకపోతున్నామని కొందరు కూలీలు అంటున్నారు.